హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే జున్ను పాలతో జున్ను తయారు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెల్లంను ఇలా ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకుంటే జున్ను పాలలో బెల్లం త్వరగా కరుగుతుంది. బెల్లం ముక్కలతో పాటు యాలక్కాయలను కూడా వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నారో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ జున్ను పాలు వేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నార్మల్ మిల్క్ వేసుకోవాలి. జున్ను పాలు చిక్కగా ఉంటే 3 గ్లాసులు నార్మల్ మిల్క్ పడతాయి, లేకపోతే 2.5 గ్లాస్ సరిపోతుంది. పాలు వేసుకున్న తర్వాత బెల్లం పౌడర్ కూడా వేసుకుని బెల్లం అంతా కరిగేలా బాగా కలుపుకోవాలి. మొత్తం బెల్లం పొడి అంతా పాలల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత పాలను ఒకసారి ఇలా వడబోసుకోవాలి. మీకు ఒకవేళ స్వీట్ సరిపోకపోతే 3 టేబుల్ స్పూన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు మందంగా ఉన్నటువంటి ఇడ్లీ గిన్నెను ఒకటి పెట్టుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. జున్నుపాలు గిన్నెను పెట్టుకుని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పదిహేను నుంచి 20 నిమిషాలు ఒకసారి ఉడికిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. ఇలా గట్టిగా అయిపోతే ఒకసారి చేతితో టచ్ చేసి చూస్తే చేతికి అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్లే. మీరు స్పూన్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఉడికిపోయిన తర్వాత బయటకు తీసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఈ జున్ను చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.